గోదావరి జిల్లాలో వివాదాస్పద నాయకుడిగా ముద్రపడిన తోట త్రిమూర్తులు త్వరలో జనసేనలో చేరబోతున్నారట. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న త్రిమూర్తులు పవన్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఇంతకు త్రిమూర్తులను పార్టీలోకి తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నది ఎవరు? త్రిమూర్తులకు లైన్ క్లియర్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీకి త్వరలోనే మరో భారీ ఎదురుదెబ్బ తగలనుందా? ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ జంప్ చేసేందుకు లైన్ క్లియర్ అయిందా? సదరు నేత జనసేనలోకి వెళ్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వైసీపీలో వివాదాస్పద నేత, మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు కొత్త పార్టీలో చేరబోతున్నారట. ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న ఆయన గతంలో పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన త్రిమూర్తులు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలో లేకపోవడం ఇప్పుడు జనసేనలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి తన రాజకీయాన్ని ప్రారంభించారు. అయితే 1994లో టికెట్ దక్కకపోవడంతో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 1999లో టీడీపీ టికెట్ పై విజయం సాధించి 2004లో టీడీపీ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోసు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరిన త్రిమూర్తులు 2009లో పీఆర్పీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ మరణానంతరం పిల్లి సుభాష్ చంద్రబోసు వైసీపీలో జాయిన్ కావడం, పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో 2012లో రామచంద్రాపురంకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద త్రిమూర్తులు పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీలో జాయిన్ అయిన త్రిమూర్తులు 2014 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో 2021లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోటకు బలమైన కేడర్ ఉంది. అదే సమయంలో ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కూడా సెలామణి అయ్యారు. ఈ క్రమంలో టీడీపీని దెబ్బకొట్టేందుకు జగన్ వేసిన వ్యూహంలో భాగంగా తోటకు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వొద్దని గోదావరి జిల్లాలకు చెందిన దళిత నాయకులు ఎంత వారించినా చివరకు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఎమ్మెల్సీగా ఉంటూనే గత అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి త్రిమూర్తులు పార్టీలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మండలి సమావేశాలకు కూడా గైహాజరవుతున్నారు. ఈ క్రమంలో తోట మరోసారి పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తెర వెనుక కసరత్తు కూడా జరుగుతోందని, త్వరలోనే ప్రకటన వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది. తోట త్రిమూర్తులు వియ్యంకుడు సామినేని ఉదయభాను ప్రస్తుతం జనసేనలోనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. గతంలో వైఎస్ ఫ్యామిలీకి వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న ఉదయభాను పార్టీ ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు తన వియ్యంకుడు త్రిమూర్తులను కూడా జనసేనలో చేర్పించేందుకు ఉదయభాను ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉదయభాను జనసేనలో చేరిన దగ్గర నుంచి త్రిమూర్తులను పార్టీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారట. అని తోట త్రిమూర్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఈ కేసులో త్రిమూర్తులను కోర్టు దోషిగా కూడా తేల్చింది. ప్రస్తుతం హైకోర్టులో తీర్పును సవాలు చేయడంలో బయట ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థిస్తే త్రిమూర్తులు జైలుకు పోక తప్పదు. అందుకే ఇప్పుడు పార్టీ మారడం అవసరమా అని త్రిమూర్తులు డైలమాలో ఉన్నారట. అయితే ఉదయభానుతో పాటు మండలపేట జనసేన నాయకులు కూడా ఒత్తిడి తేవడంతో త్రిమూర్తులు అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.